కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచడంలో పూర్తిగా విఫలమైందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పరశురాములు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మండల అధ్యక్షులు రంగరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెన్షన్ల పెంపు కోసం ఈ నెల 15న చిన్నకోడూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు వచ్చేటువంటి వారందరూ ఈ ధర్నాకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల చేయుత పెన్షన్దారుల పెన్షన్ల పెంపు కోసమై ఈ నెల 15వ తేదీన ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు దాదాపుగా నెల 15 రోజుల నుంచి దివ్యాంగులకు అదేవిధంగా చేయుత పెన్షన్దారుల పెన్షన్లు పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలలో భాగంగా ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలంటే మనం అందరం కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 15వ తేదీన చిన్నకోడూరు మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ముట్టడి నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఏ విధంగానైతే 4,000 పెన్షన్ని 6,000 చేస్తామని, 2,000 పెన్షన్ని 6,000 చేస్తామని, 4,000 చేస్తామని ఏ విధంగానైతే ప్రగల్భాలు పలికి ఏ విధంగానైతే ప్రభుత్వంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత అనేక రకాల పెన్షన్దారులను మోసం చేస్తూ అదేవిధంగా ఇచ్చిన హామీలను మర్చిపోయి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంఆర్పీఎస్ దీన్ని గుర్తించి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ పెన్షన్దారులను మోసం చేస్తున్న విధానాన్ని ఎండగడుతూ అదేవిధంగా ఈ పెన్షన్దారులకి పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈరోజు ఎంఆర్పీఎస్ మరియు అనేక అనుబంధాల సంఘాలు ఎంఆర్పీఎస్, విహెచ్పిఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి మద్దతుగా ఉన్న ప్రజలందరూ 15 తారీఖు రోజున ఏ విధంగానైతే ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి ఉన్నదో దానికి అందరూ సహకరించి మీ పెన్షన్ పెంచుకోవాలని అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీసి మీ హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తూ